హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం స్టేట్ కోసం చూసుకోబోతున్నాం. స్టేట్ అంటే ఏంటి, దాని మీనింగ్, డెఫినేషన్ అండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కోసం వన్ బై వన్ క్లియర్గా చూసుకోబోతున్నాం. అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లోను అలాగే డిస్క్రిప్షన్లోను మీకు ఉపయోగపడే ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ని మేమైతే డిస్ప్లే చేసామో లింక్స్, సో క్లిక్ చేసి చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీకు ఇంకేం టాపిక్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. #RS Academy అని చెప్పి టాపిక్ నేమ్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా అది మీకు అందుబాటులోకి మేము తీసుకొస్తాం. ఓకే, సో స్టేట్ అనేది ఏంటి? ఇది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్. స్టేట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ద స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనేది స్టేట్తోనే స్టార్ట్ అయ్యి స్టేట్తోనే ఎండ్ అవుతుంది. అంటే నథింగ్ బట్ స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటేనే స్టడీ ఆఫ్ స్టేట్ కోసం కంప్లీట్ అన్ని డైమెన్షన్స్లోనూ చదవడమే పొలిటికల్ సైన్స్ అంటే. సో పొలిటికల్ సైన్స్ అంటే నథింగ్ బట్ ఏంటి? ఇది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్. పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ స్టేట్తో చదవడం మొదలుపెట్టి స్టేట్తోనే ఎండ్ అవుతుందంట. అసలు ఈ స్టేట్ అనే పదము మొట్టమొదటిగా ఎవరు వాడారంటే ఇటాలియన్ పొలిటికల్ మేకర్ అయిన మ్యాకియావెల్లి తను రాసిన బుక్ ద ప్రిన్స్ అనే బుక్లోని 16th centuryలో అతను రాయడం జరిగింది. ఆ బుక్లో ఫస్ట్ టైం స్టేట్ అనే వర్డ్ వాడడం జరిగింది. అసలు ఈ స్టేట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సింపుల్గా ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ టియోటోనిక్ వర్డ్ స్టాటస్ అనే పదం నుంచి వచ్చింది. స్టాటస్ టియోటోనిక్ వర్డ్ అంటే జర్మన్కి రిలేటెడ్ వర్డ్ అది. సో ఆ టియోటోనిక్ వర్డ్ అయిన స్టాటస్ దాని అర్థం ఏంటి? పొలిటికల్ ఆర్గనైజేషన్. అక్కడి నుంచి స్టేట్ అనే పదం పుట్టుకొచ్చింది. సో స్టేట్ యొక్క డెఫినేషన్ చూసుకుంటే కనుక స్టేట్ ఈస్ ఎ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ ఎ లా విత్ ఇన్ ఎ డిఫైన్డ్ టెరిటరీ. అంటే ఒక పర్టిక్యులర్ టెరిటరీలో అంటే ఒక పర్టిక్యులర్ లిమిటేషన్స్, బౌండరీ లిమిటేషన్స్లో ఒక జనాలందరికీ ఒక పర్టికులర్ లాతో స్టేట్ నడపబడితే, అంటే ఆ టెరిటరీలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే లా ప్రకారంగా నడిపించబడితే ఆ పర్టికులర్ లిమిట్స్ ఉన్న ప్లేస్ని మనం ఏమంటాం? స్టేట్ అని పిలుచుకుంటాము. చూడండి ఒకసారి, స్టేట్ ఈస్ ఎ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ ఎ లా విత్ ఇన్ ఎ డిఫైన్డ్ టెరిటరీ. అంటే ఒక పర్టికులర్ బౌండరీస్లో వాళ్ళకంటే ఒక పర్టికులర్ లా పెట్టుకుని ఆ లా అనుగుణంగా ఒక మొత్తం అక్కడ లిమిటేషన్లో జనాలు అందరూ అదే లా అనుగుణంగా నడిస్తే దాన్ని ఏమంటాం? ఆ లిమిటేషన్స్ ఉన్న ప్రాంతాన్ని స్టేట్ అని పిలుచుకుంటాము. సో అటువంటి స్టేట్కి సంబంధించిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటో మనం వన్ బై వన్ చూసుకుందాము. సో స్టేట్ అనేది ఏంటి? ఇది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇది పొలిటికల్ సైన్స్లో మనం చదివేది స్టేట్ కోసము. ఇది మొట్టమొదటిగా ఈ పదాన్ని 16th centuryలో ద ప్రిన్స్ అనే బుక్లోని మనకి మ్యాకియావెల్లి వాడడం జరిగింది. ఈ స్టేట్ మీనింగ్ ఏంటి అంటే పొలిటికల్ ఆర్గనైజేషన్. ఈ స్టేట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే టియోటోనిక్ వర్డ్ అయిన స్టాటస్ నుంచి రావడం జరిగింది. దీని యొక్క మనము డెఫినేషన్ చూసుకుంటే ఒక పర్టిక్యులర్ లిమిటేషన్స్లో బౌండరీస్లో ఉన్న జనాలందరూ కలిసి ఒక లా తమకంటూ పెట్టుకుని ఆ లా అనుగుణంగా నడిస్తే ఆ టెరిటరీలో ఉన్న ప్రాంతాన్ని అంతా మనం ఏమని పిలుచుకుంటాము? స్టేట్ అని పిలుచుకుంటాము. సో ఆ స్టేట్కి సంబంధించిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఈ ఎలిమెంట్స్ ఉంటేనే ఆ లిమిటేషన్ ఆ టెరిటరీలో ఉన్న ప్రాంతాన్ని స్టేట్ అని పిలువబడుతుంది. సో ఫస్ట్ ఏంటంటే పాపులేషన్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? పాపులేషన్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్టేట్ అనుకుందాం. ఆ స్టేట్లో ఖచ్చితంగా జనాలు ఉండాలి కదా. సో స్టేట్లో జనాలు లేకపోతే స్టేట్ అని ఎలా అనిపించుకుంటుంది? సో ఖచ్చితంగా ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో జనాలు ఉన్నప్పుడే ఆ ప్లేస్ని స్టేట్ అని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ప్రైమరీ ఎలిమెంటే పాపులేషన్. చూడండి ఇక్కడ, పాపులేషన్ ఈజ్ ద ఫండమెంటల్ అండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టేట్. దేర్ క్యాన్ నో స్టేట్ వితౌట్ పాపులేషన్. సో అసలు పాపులేషన్ లేకపోతే అది స్టేటే కాదు. సో మనం ఎవరైతే పొలిటికల్ సైన్స్ సంబంధించిన మేకర్స్ ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే టూ హెవీ పాపులేషన్ అన్నది ఉండకూడదు. ఎందుకంటే గవర్నమెంట్కి గవర్న్ చేయడానికి టూ హెవీ పాపులేషన్ కష్టము. సో అటు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకుండా ఎంతైతే ఉండాలో ఒక ప్రాంతానికి దానికి తగ్గట్టుగా ఉండాలి అని. సో ఇప్పుడు ప్రపంచీకరణ జరిగిన తర్వాత వరల్డ్లో చాలా ఎక్కువ లిమిటేషన్స్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయి. లైక్ అమెరికా ఉంది అండ్ ఇండియా కూడా ఉంది. అలాగే చిన్న చిన్న దేశాలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద దేశాలు కూడా ఉన్నాయి. సో పెద్ద దేశాల్లో గవర్న్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ బౌండరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లోని ప్రాపర్ గవర్నెన్స్ జరగదు అని ఇనిషియల్గా ఉన్న పొలిటికల్ సైన్స్ సంబంధించిన మేధావుల యొక్క అభిప్రాయం అది. ఓకే, సో పాపులేషన్ అనేది ఏంటి? ఫండమెంటల్ అండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ స్టేట్. ఈ యొక్క ప్లేస్లోని
జనాలు లేరనుకోండి, అది స్టేట్ అనే పిలువబడదు. సో స్టేట్లో ఖచ్చితంగా ఎవరు ఉండాలి? పాపులేషన్ ఉండాలి. ఎందుకంటే జనాల కోసమే ఫామ్ అయిందే స్టేట్ కాబట్టి. నెక్స్ట్ టెరిటరీ. సో ఖచ్చితంగా దానికంటూ స్పేస్, దానికంటూ పర్టికులర్ బౌండరీస్, లిమిటేషన్స్ ఉండాలి ఖచ్చితంగా. టెరిటరీ కంప్రైజెస్ ఇట్స్ ల్యాండ్, టెరిటోరియల్ వాటర్ అండ్ స్పేస్. సో దాని భూభాగం ఎంతవరకు ఉంది, నీళ్ళది ఎంతవరకు ఉంది, ఇలాగా. సో ఖచ్చితంగా దాని బౌండరీస్ అనేది ఉండాలి. సో ఇండియాకి ఖచ్చితంగా దాని చుట్టూ ఒక బౌండరీ అవుట్లైన్ ఉంది కదా. సో ఏ దేశానికి ఆ దేశానికి బౌండరీ అవుట్లైన్ ఉండాలి, దాని వాటర్ లిమిటేషన్స్ ఉండాలి, ల్యాండ్ లిమిటేషన్స్ ఉండాలి. అప్పుడే దాన్ని ఏమంటాం మనం? టెరిటరీ అంటాము. సో జనాలు ఉండాలి, ఆ జనాలు ఉండే ప్రాంతము ఒక ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మన టెరిటరీ, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మన ప్రాంతం అన్నప్పుడే ఆ ప్రాంతం అంతా కూడా ఒక స్టేట్గా పరిగణించబడుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్. జనాలు ఉన్నారు, ఆ జనాలకు తగ్గ టెరిటరీ ఉంది, ప్రాంతం ఉంది. నెక్స్ట్ టైం కావాలంటే గవర్నమెంట్ కావాలి. ఆ జనాల్ని ఆ పర్టికులర్ టెరిటరీలో పాలించడానికి గవర్నమెంట్ ఉండాలి. సో ఒక స్టేట్ అథారిటీ ఎన్ఫోర్స్ చేసేదే గవర్నమెంట్ త్రూ. సో గవర్నమెంట్కి 3 ఆర్గాన్స్ ఉంటాయి. ఒకటి లెజిస్లేచర్, ఇంకోటి ఎగ్జిక్యూటివ్, ఇంకోటి జ్యుడిషియరీ. ఈ లెజిస్లేచర్ ఏం చేస్తుంది? లా తయారు చేస్తుంది, మేక్స్ ద లా. ఆ లాని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఆ లాని ఇంటర్ప్రిట్ చేసి ఎనలైజ్ చేసేది ఎవరు? జ్యుడిషియరీ, అంటే కోర్ట్స్. కోర్ట్స్ ఏం చేస్తాయి? ఆ లాని ఇంటర్ప్రిట్ చేసి ఎనాలిసిస్ చేసి అప్లై చేస్తుంది. సో గవర్నమెంట్ అనేది ఏంటి? స్టేట్ ఎన్ఫోర్సెస్ ఇట్స్ అథారిటీ త్రూ ద గవర్నమెంట్. గవర్నమెంట్ త్రూనే అది తన ఎన్ఫోర్స్మెంట్ చూపిస్తుంది. గవర్నమెంట్కి ఎన్ని ఆర్గాన్స్ ఉంటాయి? 3 ఆర్గాన్స్ ఉంటాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్ ఏం చేస్తుంది? మేక్స్ ద లా. ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్, దాన్ని అమలు చేస్తుంది. అండ్ జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఇంటర్ప్రిట్స్, ఎనలైజ్ చేస్తుంది. అది దాని తగ్గట్టుగా మన కోర్టులో డెసిషన్స్ అన్నీ కూడా లా అనుగుణంగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సావర్నిటీ, సార్వభౌమ అధికారం. సో ఎవరి కింద ఉండం. సో ఆ ప్రాంతపు గవర్నమెంట్ ఎవరి కింద ఉండదు, సుప్రీం పవర్ గవర్నమెంట్ చేతుల్లో ఉండాలి. అదే సావర్నిటీ. సో ఒక పర్టికులర్ జనాలు ఉన్నారు, ఆ జనాలకి ఒక పర్టికులర్ ప్లేస్, అంటే ల్యాండ్ లిమిటేషన్స్ ఉన్నాయి, వాటర్ లిమిటేషన్స్ ఉన్నాయి, వాళ్ళని పాలించడానికి గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ ఎవరి కింద లేదు, ఆ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఉన్నప్పుడే సావర్నిటీ ఉన్నట్టు, సార్వభౌమ అధికారం ఉన్నట్టు. ఎవరి కిందనో ఉంటే అప్పుడు ఆ స్టేట్కి సార్వభౌమ అధికారం లేనన్నా దాని స్టేట్ కింద గుర్తించము. సో సావర్నిటీ ఇట్ ఈస్ ద స్పిరిట్ అండ్ సోల్ ఆఫ్ ద స్టేట్. అసలు మెయిన్ సోలే ఇది. సో ఎవడో కింద మన గవర్నమెంట్ ఉంటే ఇంకా మనము ఎవరో కింద ఉన్నట్టే. స్టేట్ అంటేనేంటి? ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఇండిపెండెంట్. ఆ ఇండిపెండెంట్ రిసెంబులే సావరినిటీ ఉండడం, సార్వభౌమ అధికారం. వాళ్ళ అధికారము వాళ్ళ దగ్గర ఉండడం, వాళ్ళ దగ్గర అంటే వాళ్ళచే ఫామ్ అయిన గవర్నమెంట్ చేతిలో ఉండడము. ఆ గవర్నమెంట్ ఎవరి కింద ఉండదు, గవర్నమెంటే సుప్రీంగా ఉండడము. సో ఇట్ ఈస్ ద స్పిరిట్ అండ్ సోల్ ఆఫ్ ది స్టేట్. సో అసలు సోలే, అసలు స్పిరిటే ఇది. It distinguishes state from other residential institutions. సో స్టేట్ని యూనిక్ ప్లేస్లో పెట్టడానికి, యూనిక్గా కనిపించడానికి కారణమే ఈ సావరినిటీ. ఎందుకంటే ఇట్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అనేది దానికి ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్. సో మోడర్న్ టైమ్స్లోని అన్ని వెల్ఫేర్ స్టేట్స్ ఫామ్ అయినాయి. ఒకప్పుడు పోలీస్ ఏంటి, అంత రూలింగ్ అంతా కూడా ఈ పోలీస్ అంటే ఏంటి, ఆర్మీతో అలా రన్ చేసి, ఇప్పుడు అంతా ఏంటి వెల్ఫేర్ స్టేట్స్. జనాలకి మంచి చెయ్యాలి, అలా అయితే ఓట్లు వేస్తారు, అలానే మనం నిలబడతాం. సో అంతా కూడా వెల్ఫేర్ స్టేట్ కింద ఫామ్ అయింది. సో ఇప్పుడు అంతా మోడర్న్ సిస్టంలో ఏంటి, అంతా కూడా సోవరెన్ స్టేట్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టేట్స్ మిగతా స్టేట్స్ని గుర్తిస్తున్నాయి. సో అలా గుర్తించినవే మనకి స్టేట్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఏంటి, మన ఇండియాని ఇది ఇండియా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇండియా, ఈ ప్లేస్ అంతా ఇండియాదే అని ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఐడెంటిటీ ఉంది. కాబట్టి ఇండియా అన్నది ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్టేట్ కింద గుర్తించబడింది. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ స్టేట్ రిక్వైర్స్ రికగ్నిషన్ ఆఫ్ అదర్ సోవరెన్ స్టేట్స్. సో మిగతా సోవరెన్ స్టేట్స్ కూడా
మనము సోవరెన్ స్టేట్, మనం సార్వభౌమ అధికారం కలిగిన ఒక స్టేట్ అని గుర్తించినప్పుడే మనల్ని స్టేట్ కింద కన్సిడరేషన్ చేస్తాము, అప్పుడే మన కరెన్సీ నడుస్తుంది. సో ఇక్కడ చూడండి, సచ్ రికగ్నైజేషన్ ఈజ్ రెండర్డ్ బై సమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లైక్ ద యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ గుర్తిస్తుంది స్టేట్స్ని. సో అప్పుడు దానికి ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్లో దానికి ఒక గుర్తింపు వచ్చినప్పుడే అది స్టేట్ కింద మొత్తం మిగతా దేశాలు కూడా కన్సిడర్ చేస్తాయి. ఓకే, సో స్టేట్కి ఏముండాలి, ఫస్ట్ పాపులేషన్ జనాలు ఉండాలి, ఆ జనాలకు సంబంధించి బౌండరీ లిమిట్స్ ఉండాలి, ఆ బౌండరీ లిమిట్స్ ఉన్న ఆ జనాలకి ఒక గవర్నమెంట్ ఉండాలి, ఆ గవర్నమెంట్ ఎవరి కింద ఉండకూడదు, అదే సుప్రీం అథారిటీలో ఉండాలి. ఇలా ఫామ్ అయిన స్టేట్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మిగతా సావరెన్ స్టేట్స్ గుర్తించినప్పుడే అది స్టేట్ అంటారు. అలాగా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ గుర్తిస్తూ ఉంటుంది. ఓకే, ఇది టోటల్గా స్టేట్కి సంబంధించి. స్టేట్ ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇది ఫస్ట్ టైం ఎవరు అంటే మనకి మ్యాకియావెల్లీ తన బుక్లో ద ప్రిన్స్ 16th century రాసిన బుక్లో వాడడం జరిగింది. నెక్స్ట్ ఈ వర్డ్ ఎక్కడి నుంచి గుర్తించాం మనం, టియోటానిక్ వర్డ్ స్టాటస్ నుంచి వచ్చింది. దానికి అర్థం పొలిటికల్ ఆర్గనైజేషన్, అంటే స్టేట్ అంటే ఏంటి, పొలిటికల్ ఆర్గనైజేషన్ అని అర్థం. అండ్ ఇది సింపుల్గా ఏంటి, ఒక లిమిటేషన్లో ఉన్న జనాలు వాళ్ళకంటే ఒక లా పెట్టుకుని ఆ లా అనుగుణంగా నడుస్తున్నప్పుడే ఆ ప్రాంతాన్ని స్టేట్ కింద డిక్లేర్ చేస్తాము. అటువంటి స్టేట్కి ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అంటే పాపులేషన్, టెరిటరీ, గవర్నమెంట్ ఉండాలి, ఆ గవర్నమెంట్కి సావరెనిటీ సార్వభౌమ అధికారం ఉండాలి. అలా ఫామ్ అయిన స్టేట్కి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఉన్నప్పుడే అది స్టేట్ అనిపించుకుంటుంది. ఓకే, మీకు ఈ క్లాస్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేం వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. #RS Academy అని మీ టాపిక్ నేమ్ మెన్షన్ చేయండి. ఎవరికైతే స్క్రీన్ షాట్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో స్క్రీన్ షాట్ తీసుకుని సేమ్ ఇదే ఎగ్జామ్ రాసుకోండి, నేను చెప్పింది కొంచెం యాడ్ చేసుకోండి. ఇట్స్ ఎనఫ్, మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.